సాంఖ్యయోగం. సో ఇప్పుడు దేహము నేను కాదు అని మీరు అన్నట్లయితే దేహంలో ప్రకటమయ్యే శక్తే నేను గాని, చైతన్యము ఆత్మ నేను గాని, దేహము ఇస్ దిస్, దేర్ ఫోర్ ఐఎమ్ నాట్ ది బాడీ అని మీరంటే, చూడండి నేను చెప్తాను ఇంప్లికేషన్స్, మీరు థింక్ అబౌట్ ఇట్. మీరు ఒక పేరుని పట్టుకుని విరాలాడుతూ ఉంటాం, ఆ పేరు సంబంధం ఉండదు ఇంకా. ఎందుకంటే పేరు దేహానికి ఉండదు, దేహానికి ఉంటుంది పేరు, ఆత్మకి పేరు ఉండదు. ఇప్పుడు క్యాంటెస్సా లేకపోతే బిఎండబ్ల్యూ, అది పెట్రోల్ పేరా కారు పేరు? అది పెట్రోల్ పేరు ఉండదు. పెట్రోల్కి ఏవో సుప్రీం అని ఏవో పేర్లు పెట్టిన ఆ సందర్భం వేరు, దృష్టాంతం తీసుకోండి మీరు. అంతే, ఏదో పేరు పెట్టి అలవాటు మీద పెట్టిందే కానీ 10 రూపాయలు ఎక్కువ తీసుకోవటం కోసం. ఓకే, పెట్రోల్లోనే సుప్రీం అంటాడు, ఇక్కడ అనరు, ఎక్కడో అంటారు సుప్రీం అని. ఇంకో 10 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తాడు అంత. ఓన్లండి. సో పేరు, ఏ పేరుని పట్టుకుని మనం వేలాడుతున్నామో దాని మీద పట్టుకు మనిషి ఎలాగా అంటే ఆత్మనిష్ఠులు ఎలా ఉంటారంటే తమ పేరుని తమ మనస్సులో కూడా భావన చేయరు. ఇతరులు ఆ పేరు పిలిచినప్పుడు ఒక్క పిసరు ఉలిక్కిపడి ఓ ఎస్ అంటారు. ఎందుకంటే ఆ పేరు యందు వారికి ఆగ్రహం ఉండదు, నేను భావం ఉండదు. ఎప్పుడైతే పేరు యందు నేను భావం ఉంటుందో ఆ పేరు దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఏం చేస్తామంటే ఆ పేరుని ఒక కార్డు మీద ముద్రించి జేబులో పెట్టుకుంటాం. వ్యవహారం కోసం అయితే పర్వాలేదు, ఆ పేరుని అక్కడ ఇంటి మీద రాసుకుంటాం. సో ఆ పేరుని శిలాఫలక, దేవుని దేవాలయానికి ఓ 1000 రూపాయలు ఖర్చు పెట్టేదో చేయించి అక్కడ శిలాఫలకం మీద రాయించుకుంటాం. ఏమిటి పేరు? పేరు దేహంది, నేను దేహం కాదు అన్నప్పుడు ఆ పేరు ఏమిటవుతుందండి? ఇట్ బికమ్స్ ఇన్సిగ్నిఫికెంట్. ఉండి చోట ఉంటుంది, ఐ హ్యావ్ నో వాల్యూ ఫర్ ఇట్. కానీ ఎప్పుడైతే నేనే ఆ పేరు అని మీరు అనేసారో ఇట్ బికమ్స్ ఎ బిగ్ థింగ్. ఆ పేరులో ఇంటి పేరు ఉంటుంది, ఏమండి? ఆ పేరుకు తోక ఉంటుంది. పేరులో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఎండ్ నేమ్, ఇలా సో మెనీ సెక్షన్స్. ఆ పేరుకి ఒక లింగం ఉంటుంది. రామారావు అంటే పురుషుడు, సునీత అంటే స్త్రీ, లింగం ఉంటుంది, లింగ వివక్ష ఉంటుంది. సో పేరుకి కులం ఉంటుంది. మందకృష్ణ అంటే చాలదు, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్, యూ హ్యావ్ టు యాడ్ సంథింగ్ మోర్ టు. సో కులం ఉంటుంది పేరుకి. చూసారా ఎన్ని ఉన్నాయా? అంటే అర్థం ఏంటనమాట, ఇవన్నీ కూడా అంటే ఇంక్లూడింగ్ ద సెక్స్, లింగము, కులము, వర్ణము, తర్వాత ప్రాంతము. పేరుకి ప్రాంతం ఉంటుంది. యాదగిరి అన్నారనుకోండి తెలంగాణలో ఉంటాడు, సింహాచలం అన్నారనుకోండి విశాఖపట్నంలో ఉంటాడు. మాకు పాలు పోసి యూనివర్సిటీలో చదువుకున్న పాలు తెచ్చిపెట్టేవాడు, సింహాచలం అతని పేరు. సింహాచలం పాలు తెచ్చేవాడు, మేము అతన్ని గాజువాక అని పిలిచేవాళ్ళం. ఎందుకంటే సింహాచలానికి ముందు గాజువాక అని ఒక చిన్న ఏరియా ఉంది. ఆ పేరు ఎలా ఉందో చూడండి. సింహాచలం ఎందుకు గాజువాక అని పిలిచేవాళ్ళం, అతను నవ్వేవాడు. ఇక్కడ పాలు పోసే అతన్ని మీరు సింహాచలం అంటే అతను ఆశ్చర్యపోతాడు, యాదగిరి తను. కాబట్టి పేరు ప్రాంతాన్ని సూచిస్తుంది. సో మెనీ థింగ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్. దేహము పేరు నేను కాదు, దేహము నేను కాదు అంటే పేరు నేను కాదు. సోషల్ స్టేటస్, ఆశ్రమం, వర్ణం, సో మెనీ థింగ్స్, ఇవన్నీ కూడా నేను కాదు. అవి ఎక్కడికి పోవు, ఉంటాయి. దే విల్ రిమైన్ ఇన్ దేర్ ప్లేస్. బట్ ఐ నో దట్ దే ఆర్ నాట్ రియల్. దానివల్ల ఏమవుతుందో తెలుసిన, దెర్ ఈజ్ ఏ మార్వెలస్ ఫ్రీడమ్. గొప్ప ఫ్రీడమ్ వచ్చేస్తుంది. మనము మన చుట్టూ తాళ్ళు వేసి కట్టేసుకుని అయ్యో చూడండి నేను ఎంత కష్టపడిపోతున్నానో అని మనం ఫిర్యాదు చేస్తూ ఉంటాం. సో సపోజ్ మీరు నేను లేచి ఐఎమ్ ఆంధ్ర అన్నాను అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ ఎవ్రీ నాన్ ఆంధ్ర. దాని అర్థం అదండి. ఐఎమ్ ఆంధ్ర అంటే వీడి శరీరానికి ఆంధ్ర ఏదో ఉందని కాదు. ఏముంది ఆంధ్ర? దాని అర్థం ఏంటంటే ఇట్ జస్ట్ సెపరేట్స్ హిమ్ ఫ్రమ్ ఎవ్రీ నాన్ ఆంధ్ర. అండ్ దట్ సెపరేషన్
ఈజ్ ది సోర్స్ ఆఫ్ సారో. అదే దుఃఖహేతు. బృహదారణ్యకంలో చక్కటి వాక్యం ఉన్నది. బ్రహ్మతం పరాదాత్ యోన్యత్రాత్మన బ్రహ్మవేద, క్షత్రంతం పరాదాత్ యోన్యత్రాత్మన క్షత్రం వేద. అంటే ఐ ఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ అని మీరు అన్నారంటే ఆ దట్ మీకు భయహేతు అయిపోతుంది. ఇది మనకి చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు మీరు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నారనుకోండి, యు ఆర్ నాట్ ష్యూర్. ఈ లోపల మీకు తెలుసున్న ఒక గ్రూప్ కనపడింది అనుకోండి, మీరు పరిగెత్తుకుని వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అవుతారు. నవ్ యు ఆర్ ష్యూర్. చూడండి, భయం ఎక్కడి నుంచి వచ్చింది? ద్వితీయాద్వై భయం భవతి. చాలా మౌలికమైనటువంటి విశ్లేషణ ఇది. టాపికల్ విశ్లేషణ కాదు. టాపికల్ విశ్లేషణ అంటే అప్పటికప్పుడు ఏదో సందర్భంలో విశ్లేషణ వచ్చింది అలాగంటిది కాదు. చాలా మౌలికమైన విశ్లేషణ. తర్వాత ఇంకోటి, భయం అన్నది ఇప్పుడు సపోజ్ మీరు బాల్కనీ ఎండ్కి వెళ్ళారనుకోండి, ఆ పారాపెట్ వాల్ చాలా లో పారాపెట్ వాల్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఆ ఎడ్జికి వెళ్ళేప్పటికి మీకు భయం వేస్తుంది. అవునండి, ఓకే. అసలు ఇది ఇది నాకు గుర్తొచ్చింది, లెట్ మీ సెటిల్ దిస్. ఆ ఎడ్జికి వెళ్తే భయం వేస్తుందా? ఓకే, అదొక సిచ్యువేషన్. మీరు మీ జన్మకుండలు తీసుకుని ఒక జ్యోతిష్ విద్వాంసుని దగ్గర కూర్చుని మీ భవిష్యత్తు రాబోయే సంవత్సరం, 3 సంవత్సరాలు 5 సంవత్సరాల గురించి చర్చ చేస్తున్నారు. ఇదిగో ఈ గ్రహం ఎక్కడుంది, దీని ప్రభావం ఆ గ్రహం మీద ఎలా ఉంది, ఇది ఉత్తమ గ్రహం, ఇది అధమ గ్రహం అని ఈ విధంగా చర్చ చేస్తున్నారు. క్యాల్కులేషన్స్ వేస్తున్నారు, దశలు క్యాల్కులేట్ చేస్తున్నారు, రాశులు క్యాల్కులేట్ చేస్తున్నారు. చేసి ఒక ఒక శాస్త్రం యొక్క సహాయంతో మీరేమో దీనికి పేరు పెట్టచ్చు, జ్ఞానం అని పేరు పెట్టచ్చు కదా. అలా పేరు పెడుతూ ఉంటారు కూడా. అవునండి, విజ్ఞానము అని అనొచ్చా? ఓకే, ఇంతవరకు అగ్రీడ్ కదా. ఇప్పుడు నేను ఈ 2 సిచ్యువేషన్స్ని నేను విశ్లేషణ చేస్తాను, మీరు చూడండి. మీరు కింద పడిపోతే దేహానికి ఇన్స్టింక్టివ్గా, ఇంట్యూటివ్గా ఇట్ వాంట్స్ టు సేఫ్ గార్డ్ ఇట్ సెల్ఫ్. దేహము ప్రాణం ఉన్నంత వరకు అది సేఫ్ గార్డ్ చేసుకోవాలనేటువంటి లక్షణం దాని ఎందు ఇంట్యూటివ్గా ఉంటుంది. మీరు మీరు ఆలోచన చేసే అక్కర్లేదు, సహజంగానే దాని ఎందు ఆ లక్షణం ఉంటుంది. ఇంట్యూటివ్గా ఇట్ నోస్. ఏమని? నేను కనుక కింద పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి, నేను హానిని పొందుతాను ఈ బాల్కనీ. కాబట్టి దేహం విషయం లేదు, కేవలం జన్మకుండలి పరిచి రాబోయే 5 ఏళ్ల గురించి వీడు చర్చ చేస్తున్నాడు. దీన్ని ఇంటెలిజెన్స్ అనాలా, భయం అనాలా? అది సంబంధం. సో వాట్ యు థింక్ యాజ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఫియర్, అండ్ వాట్ యు థింక్ యాజ్ ఫియర్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఐ టెల్ యు, అది భయం కాదు. అది ఇప్పుడు తాడు చూసి పాము అనుకుంటే వెనక్కి గమ్మును ఉలిక్కిపడి అడుగు వేస్తారు. అడుగు వేస్తే చూసిన వాళ్ళు పాము కాదు తాడని తెలుసున్న వాళ్ళు నవ్వుతారు, వెటకారం చేస్తారు. ఎందుకని? భయపడ్డారని వెటకారం చేస్తారు. నేను అంటాను, వెలువడా నువ్వు వెటకారం చేయడం పొరపాటు. అది భయం కాదు, అది ఇంటెలిజెన్స్. అది ఎందుకంటే పాము కరిస్తే ఏమవుతుంది? విషం, మందులు చుట్టూ తిరగాలి. ఇంటెలిజెన్స్ అది, అది భయం కాదు. అది జన్మకుండలు ఎదుర్కొండా పెట్టుకుని క్యాల్కులేట్ చేయడం, ఇది ఇంటెలిజెన్స్ కాదు, అదే ఇట్ ఈస్ ఫియర్. కాబట్టి మనం అంతా ఉల్టా చేసి కూర్చున్న జీవితంలో. కాబట్టి ఆలోచించండి. కనుక దేహాత్మభావం అనేది ఇది మహాభయహేతు. దేహం నేను కాదు, దేహమునకు అతీతమైన ఆత్మతత్వం ఏదో అది నేను. అసలు ఇట్ ఓపెన్స్ అప్ ఏ ఫెంటాస్టిక్ పాసిబిలిటీ. దేహమే నేను అనుకోండి, ఏముంది? ఇంకా అయిపోయింది, 50 ఏళ్ళు వచ్చేసి ఇంకా తరిగి ఆయుర్దాయమే కానీ మరొకటి ఏం కాదు. ఇంకా కాటి కాలు తోటి కూర్చున్నాం, ఇంకా మా వల్ల ఏమవుతుంది అని ఇలాగ నిరాశ నిస్పృహలతోటి వదిలిపెట్టడం లేడు, పట్టుకోవడం లేడు. వదిలిపెట్టేసామనుకోండి, ఉన్నదంతా వదిలిపెట్టేసామనుకోండి, ఏమో ఇంకా 10 ఏళ్ళు బతుకుతామేమో, దేవుడు ఆయుర్దాయం ఇస్తే వీళ్ళు పండిస్తారు ఎవరో. పట్టుకున్నాం అనుకోండి, పట్టుకుంటే మళ్ళీ ఈ విధులు పెట్టేయాలి కదా, గడిచిపోతున్నాం కదా అని మళ్ళీ ఈ మీమాంసలో పడి మీరు బాధపడుతూ ఉంటాడు. దేహమే నేనైతే అది. సపోజ్ నేను బాడీ కాదనుకోండి, సపోజ్ ఐఎమ్ నాట్ ది బాడీ, ఐ ఆమ్ ది ఇండ్వెల్లర్ ఆఫ్ ది బాడీ. దేహంలో ప్రకటమయ్యే చైతన్య శక్తి నేను. వాట్ ఇట్ కుడ్ బి, ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఇట్ కుడ్ నాట్ బి, ఇట్ ఓపెన్స్ అప్ ఏ హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ ది పర్సనాలిటీ. నేను అనే పదానికి ఒక అద్భుతమైన క్రొత్త ద్వారాలని ఓపెన్ చేస్తుంటారు. సో ఇట్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్. మీరు మీ సంసారం అనే స్థాయి ఏ లెవెల్ ఉందో, ఈ లెవెల్ నుంచి యు గో ఇన్ టు 1 నాచ్ హయ్యర్, ఒక స్టెప్ పైకి వెళ్ళిపోతారు.
ఆ ఆ రకమైన ట్రాన్స్పోర్టేషన్ మైండ్ లెవెల్లో, వివేక స్థాయిలో అంతటి ఉన్నతమైన ఎదుగుదల వికాసం మనిషికి వస్తే అటువంటి వ్యక్తిని, ఆ వికాసం పొందిన వాడిని ఆత్మజ్ఞానము, సాక్షాత్కారము, జీవన్ముక్తి అలాంటి పెట్టండి, ఈవెన్ ఇన్ ఎప్రిషియేషన్ ఆఫ్ ఇట్స్ గ్లోరీ, ఆ వికాసం గలవాడిని జన్మ మృత్యువులు ఏమి చేయలేవు. వాడు మృత్యువు యొక్క హేళకి, మృత్యువుని చిరునవ్వుతో వాడు తిరస్కరించగలుగుతాడు. మృత్యువు వాడిని ఏం చేయలేదు. అంటే వాడి దేహం చచ్చిపోతుంది కానీ వాడు చావడు కదా, వాడిగా ఈ నోస్ దాట్. కాబట్టి అమృతత్వాన్ని పొందేస్తాడు. తర్వాత ఈ జన ఇతరములైన దేహ అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో అవి వాడిని నెరిపించిపోతాయి, వాడిని ఏం చేయలేవు. వాడికి కూడా నొప్పి ఉంటుంది, బట్ హీ నోస్ హౌ టు హ్యాండిల్ దట్ పెయిన్. అనారోగ్యం ఉంటుంది, హీ నోస్ హౌ టు హ్యాండిల్. దేహాత్మభావంలో ఉన్నవాడికి ఎప్పుడూ సమస్య. దేహాత్మభావంలో ఉన్నవాడు హీ కెన్ నెవర్ ఫైండ్ ఏ మూమెంట్ ఆఫ్ పీస్. ఎప్పుడు విశ్రాంతి అనేది ఉండదు. మోకాలు నెప్పెట్టింది అనుకోండి, అయ్యి బాబాయ్ ఏమైపోయిందో, ఇప్పుడు ఈ మోకాలతో ఆర్థోస్కోపిక్ సర్జరీ చేయించాలేమో, పీడియాట్రిషియన్ ఎవడు ఉంటాడో అని ఇలా మొదలెట్టారు. మందు వేసుకోవడం తప్పు కాదు, ప్రాక్టికల్ దానికి నేను కాదంటం లేదు. బట్ ఇప్పుడు కూడా టీచింగ్ అన్నది, వేదాంత టీచింగ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దీస్ స్మాల్ థింగ్స్. ఒక విషన్ గురించి మాట్లాడు. ఒకళ్ళు ఎప్పుడైతే మందు వేసుకుంటాం, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఎనీవే, సో అంతవంత ఇమే దేహా నిత్యశోక్త శరీర. భాష్యకారులు ఏమంటారో చూద్దాం. కిం పునస్తత్ అసత్ యత్ స్వాత్మసత్తాం వ్యభిచరతి ఇత్యుచ్యతే. అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారంటే ఆత్మకు వినాశము లేదు అని చెప్పారు. వినాశం అవ్యయస్యాస్య నకశ్చిత్ కర్తుపర్హతి. ఆత్మది సద్రూపము. సత్ అసత్ అనే రెండింట్లో నాసతో విద్యతే భావ శ్లోకంలో చెప్పారు కదా, ఆ ఆత్మ సత్, అది సద్రూపము కనుక దానికి వినాశం లేదని చెప్పారు. మరైతే ఆత్మకు వినాశం లేదంటున్నారే, అంటే వినాశం ఉన్నది ఏదైనా ఒకటి ఉందేటి? ఉంది. కిం పునస్తత్ అసత్. ఆత్మ సత్ అయ్యి వినాశము లేనిదైతే మరి సత్ కానిది అసత్ ఏమిటంటారు? అది యత్ స్వాత్మసత్తాం వ్యభిచరతి. అసత్ అంటే తుచ్చం కాదు, తుచ్చం కాదు. నేను మీకు మనవి చేశాను, అసత్ అంటే కుందేటు కొమ్మును అసత్ అంటారు. సినిమా తెర మీద కనబడేదాన్ని అసత్ అంటారు. కుందేటు కొమ్ముకిను సినిమా తెర, సో కనబడుతో సత్యం కాని దానిని అసత్ అంటారు. తుచ్ఛాన్ని తుచ్చమని అంటారు. కాబట్టి ఎటు స్వాత్మసత్తాం వ్యభిచరతి, ఏదైతే తాను ఉన్నట్టుగా ఉంటుంది ఆత్మసత్తా, కానీ వ్యభిచరతి, మళ్ళీ లేకుండా అయిపో. ఉన్నట్టు అనిపించి లేకుండా పోయిందనుకోండి, ఇది ఇలాగ ఉంది అన్నారండి మీరు, ఏదో లేదు. ఇప్పుడు ఏమంటాడు? పాము లేదు అంటాడు. సో ఇంతకు ముందున్న సత్తా ఇప్పుడు ఏమైంది? వ్యభిచరించి. స్వాత్మసత్తాం వ్యభిచరతి. అప్పుడు ఏమంటాడంటే పామును నేను చూడలేదంటాడా? నేను చూడలేదంటావు, పాము నాకు కనబడింది అని. అవును, నాకు పాము కనబడిందిరా అంటాడు. మరి పాము కనబడిందంటే ఉందని అర్థమా? కాదు. ఎందుకని? తర్వాత లేకుండా పోయింది. కాబట్టి ఏది కనబడుతుందో కానీ ఉండకుండా లేకుండా పోతుందో దాన్ని అసత్, దాన్ని మిథ్య అని అంటాం. మిత్ కాదు ఇది, ఇంగ్లీష్ మిత్ కాదు. మిథ్యా నుంచి మిత్ వచ్చింది. ఆ పదాలు ఎలా ఉన్నాయో చూడండి. ఎంత మిథ్యా సంస్కృత పదం తాథా. అంచేతనే హిందీ ఇంగ్లీష్లో కూడా టీహెచ్, ఇట్స్ నాట్ జస్ట్ ఎంవైటీ, ఇట్ ఈస్ టీహెచ్, మిత్ అనమాట. వాళ్ళు పలకపోవచ్చు అలాగా, అనే మిత్స్ అనమాట, మిథ్యా. సో బట్ అర్థం వేరు. ఆ మిత్ అన్నది వేరు, ఈ మిథ్యా వేరు. ఇక్కడ మిథ్యా అంటే అసత్, ఉన్నట్లుగా కనబడేదే కానీ వాస్తవంగా ఉండేది కాదు. అటువంటిది అది ఏమిటి అంటే అది దేహము అని చెప్పడం కోసం ఈ శ్లోకం బయలుదేరింది అని ముందు శ్లోకానికి దీనికి సంబంధం. అంతవంతః, అంతో వినాశః విద్యతే యశాంతే అంతవంతః. అంతః విద్యతే యశాంతే అంతవంతః. విగ్రహవాక్యం రాశారు. ఈ వత్ అన్నది అది డవతు అని ప్రత్యయం, దాంట్లో వత్ మిగులుతుంది. అది ఉన్నది, అది కలిగి ఉన్నది అనే అర్థంలో వత్ అనేది వస్తుంది. కాబట్టి అంతవంతః అంటే అంతము గలవి. అంతము అంటే వినాశము గలవి. అంతవంతః ఏమిటి? వినాశము గలవి అంటే ఏమిటి? ఇప్పుడు ఎవడైనా మీ దగ్గరకు వచ్చి కుందేటి కొమ్ము నశించిపోయింది అన్నారనుకోండి, మీరు ఏమంటారు? ఎవడా పిచ్చివాళ్ళ మాట్లాడతావు, కుందేటి కొమ్ము ఉంటేగా నశించడానికి అని మీరు. అంటే ఉండాలి ముందు.
మరి ఉంటే ఎలా నశిస్తుందండి? ఉంటే నశిస్తుంది కదా అంటే అదే లేదు అనమాట. ఉన్నట్లు కనబడాలి, ఉన్నట్లు కనబడాలి, అప్పుడు నశిస్తుంది. అసలే లేనిది నశించదు, ఉన్నది నశించదు, ఉన్నట్లు కనబడేది నశిస్తుంది. అది కథ. అంచేతనే దృష్టాంతం. యథా మృగతృష్ణికాదవు సద్బుద్ధి అనువృత్త ప్రమాణ నిరూపణాంతే విచ్ఛిద్యతే సతస్యా అంతః. శంకరులు ఎంతో పూచిగా వ్యాఖ్యానం చేస్తారు, రెస్పాన్సిబుల్ గా భాష్యం రాస్తారు. సో ఇప్పుడు మృగతృష్ణిక అంటే ఎండమావు, ఎండమావులు అంట, ఎండమావి. మావి అంటే నీరు. ఎండలో నీరు కనపడుతుంది. ఎండలో ఎండ అంటే కాంతి, సూర్యకాంతికి ఎండ అని పేరు. దాంట్లో నీరు కనపడుతుంది. ఏమంటే సూర్యకాంతిలో నీరు ఉంటుందండి? సూర్యకాంతిలో నీరు ఉండదు. మేఘంలో నీరు ఉంటుంది, నుయ్యిలో నీరు ఉంటుంది. సూర్యకాంతిలో నీరు ఎందుకు ఉంటుంది? కానీ వీడు సూర్యకాంతిలో నీరు కనపడుతుంది. అంటే బాగా ఎండ కాస్తున్నప్పుడు ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే సిచ్యువేషన్ ఒకటి ఉంది. అది సాటిస్ఫై అయితే అది ఆప్టికల్ ఫినామినన్. అది కనుక సాటిస్ఫై అయితే మీకు అక్కడ నీరు ఉన్నట్టు అనిపిస్తుంది, నీరు కనపడుతుంది. సో దాన్ని ఎండమావి అని అంటారు. సంస్కృతంలో మృగతృష్ణిక అని అంటారు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ పదం యొక్క అర్థం తెలియాలి కదా. మృగ అంటే లేడీ, తృష్ణ అంటే దాహం. లేడీకి ఎడారిలో దాహం వేస్తుంది. దాహం వేస్తే ఎదురుకుండా నీళ్లు కనపడతాయి, పరిగెడు. ఆ నీళ్లు అంతకంతకు వెనక్కి వెళ్తూ ఉంటాయి, ఇది పరిగెడుతూ ఉంటుంది. అలసిపోయి ఆగితే ఎదురుకుండా నీళ్లు కనపడతాయి. పరిగెత్తిన మూలంగా ఇంకా దాహం ఎక్కువ వేస్తుంది. అయ్యో కనపడుతున్న నీళ్లు తాగుదాం అనుకుని ముందుకు పరిగెడుతుంది. అవి ఇంకొంచెం వెనక్కి వెళ్తాయి, ఆఖరికి చచ్చిపోతుంది. దానికి మృగతృష్ణిక అని. మనం జీవితం కూడా అట్టిదే. మానవుని జీవితం కూడా అంతే, మృగతృష్ణ. వీడికి సుఖశాంతులు కావాలి, కానీ తనకి సుఖశాంతులు కావాలి అని వాడికి తెలియదు. చూడండి ఎంత దురదృష్టకరమైన విషయం. నాకు సుఖశాంతులు కావాలి అని వాడికి తెలియదు. ధనాన్ని సంపాదిస్తున్నారనుకోండి, ధనం దేని కొరకు? సుఖశాంతుల కొరకు సంపాదిస్తున్నాడు. ఆ సంగతి వాడికి తెలిస్తే ఆ అప్రోచ్ క్లీన్గా ఉంటుంది. కానీ సమ్వేర్ ఇన్ ది పాత్ ఆ సంగతి మర్చిపోతాడు. మనం సుఖశాంతుల కోసం ధనం అన్వేషిస్తున్నాం, కానీ కేవలం ధనం కోసం ధనం అన్వేషించటం లేదు అనే సత్యాన్ని మర్చిపోతాడు. మర్చిపోయి కేవలం ధనం కోసమే ధనాన్ని అన్వేషించడం ప్రారంభిస్తాడు. ధనంలో సుఖం ఎక్కడుందండి? అది ఇట్ కెన్ క్రియేట్, సుఖశాంతులకు కావాల్సిన వాతావరణాన్ని కొంతవరకు నిర్మాణం చేసి సహకారం చేస్తుంది, కానీ అది దాంట్లో స్వయంగా సుఖశాంతులు ఎక్కడున్నాయి? సుఖశాంతులు వీడి హృదయంలో ఉంటాయి. ఎనీవే, సో చూసారా, హీ లాస్ట్ ఇట్ సమ్వేర్ ఇన్ ది, దారిలో మర్చిపోతాడు. భార్యా పిల్లలు సుఖంగా ఉండాలని ధనం సంపాదించడం ప్రారంభిస్తాడు. ఆ అభివృద్ధి చేయటం కోసమని భార్యా పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడం ప్రారంభిస్తాడు. ఆ ఒరిజినల్ పర్పస్ ఏమిటి? భార్యా పిల్లల్ని సంతోషపెట్టడం. దానికోసమే కదా డబ్బు. సమ్వేర్ ఆన్ ది వే హీ ఫర్గెట్స్ దట్ ఫ్యాక్ట్ అండ్ స్టార్ట్స్ నెగ్లెక్టింగ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. ఆ డబ్బుల్ని పోగేస్తూ ఉంటాడు, వాటిని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. భార్యకి నాకు డబ్బు ఇవ్వమంటే ఏ పుట్టింటికి పంపిస్తున్నావా ఏమి డబ్బు అని అడుగుతాడు. సో అసలు ఈ డబ్బంతా వీళ్ళ కోసం అనే సత్యాన్ని మర్చిపోయాడు. సో కాబట్టి లాస్ట్ సమ్వేర్ ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్. సమ్వేర్ సంథింగ్ వెంట్ రాంగ్. అర్థమైందని నేను చెప్పిన పాయింట్. ఇట్ ఈస్ లైక్, దీన్నే మృగతృష్ణ అన్నారు. వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ థింగ్ ఇట్ ఈస్. వెరీ ఇంట్రెస్టింగ్. నాకు ఆశ్చర్యమే కలుగుతూ ఉంటుంది. ఎనీవే, అది అలాగే ఉంటుంది. సో మృగతృష్ణికాదౌ సద్బుద్ధి. వీడికి ఆ ఎండమావి మొదలగు వాటి యందు, ఆది శబ్దం చేత ఇంకా ఏవో కొన్ని తీసుకోవచ్చు. సో జీవితంలో అనేకం ఉన్నాయి ఆది శబ్దం చేత తీసుకునేవి. అవి ఉన్నాయని మనం అనుకుంటా, తీరా చేస్తే ఉండవు. అలాంటి వాటి ధనము సుఖాన్ని ఇస్తుంది అనుకుంటాం, ధనం సుఖాన్ని ఇవ్వదు. ధనం కొంచెం కటువుగా చెప్తారు మహాత్ములు. నేను కటువుగా చెప్పడానికి సందేహిస్తాను అంటారు, కానీ ఫైనల్గా చెప్తూనే ఉంటాను. సో అంటే చెప్పడానికి కొంచెం ఒకసారి ప్రేమ అడ్డు వస్తుంది, అంతకంటే మరేం కాదు. ధనవంతుడు ధనం వల్ల సుఖం ఉండదు. ధనం సుఖాన్ని, ధనము కొన్ని పదార్థాలని తెచ్చిపెడుతుంది. మీకు కోక్కు తెచ్చిపెడుతుంది ధనం. సుఖాన్ని ధనం ఇవ్వలేదు. సోఫాని ఇవ్వగలదు ధనం, సుఖాన్ని ఇవ్వలేదు. ఎయిర్ కండిషనర్ ఇవ్వగలదు, ఖరీదైన బంగళా ఇవ్వగలదు,
10 ఎకరాల భూమి ఇవ్వగలదు, 10 మంది చాకళ్ళు నౌకర్లు ఇవ్వగలదు, ఇవన్నీ ఇవ్వగలుగుతుంది, సుఖం ఇవ్వలేదు. దానికి చేతకాని దాన్ని ఇవ్వమంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం ఇవ్వలేదు. నౌ ది క్వశ్చన్ ఈజ్, ఇవన్నీ సుఖం ఇస్తాయా? ఏమో చూద్దాం, ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు ధనం మాత్రం సుఖం ఇవ్వలేదు. వివేకం అనేది మరి అలాగే ఉంటుంది. ఏది సుఖం ఇస్తుందో తర్వాత చూద్దాం. ధనం ఇస్తుందా ఇవ్వదా? ధనం ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇస్తుంది. వీటిలో సుఖం అనేది సుఖం అనేది ఒక పొట్లం కింద నుండి ధనం అది ఇచ్చి అలాంటి పరిస్థితి లేదు. సో మహాత్ములు ఏమంటారంటే, అంటే ధనం అనుకుంటారు, చూడుతున్నాడు సెల్ఫ్ కాన్షియస్గా నానహింస పడుతున్నాడు అనుకోరు. సో మన చూపు తప్పుది. కాబట్టి ఒకవేళ నిజంగా ధనం ఉండి సుఖపడుతున్నాడంటే వాడు ఆ ధనం మూలంగా సుఖపట్టలేదు. ఇన్ స్పైట్ ఆఫ్ మనీ హీజ్ ఎంజాయ్. అంటే వాడు సంహౌ ఏదో పూర్వపుణ్యం బాగుండి కొంత వేదాంతం వంట పట్టించుకున్నాడు అనమాట. ఎలాగో పట్టుకున్నాడు వేదాంతం కూడా, ఏదో మహాత్ముల అనుగ్రహం అంటే ఏమన్నాడు, అప్పుడు డైమండ్ పాయింట్ అన్నట్టు ఏమన్నాడు, అందుకోసం సుఖపడుతుంది, ధనం కారణంగా కాదు. కాబట్టి నిజానికి ధనం సుఖపడి ఛాన్స్ని పోగొట్టేస్తుంది. ఒక లెవెల్ దాటిందంటే ఇట్ బికమ్స్ ఏ ప్రాబ్లం. చేతనే హీఈస్ స్టింకింగ్ రిచ్ అంటారు ఇంగ్లీష్లో కూడా. వాళ్ళు గమనించారు, ఇంట్లో ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని వాళ్ళు గమనించారు. మీరు ఊహ చేయగలుగుతారు, చేయలేకపోవడమే. నేను చూసినంతలో నేను చాలా రిచెస్ట్ చాలా చూశానంటే నేను ఐ ఓన్డ్ నేను అంటలేదు, ఐ హ్యావ్ సీన్ ఇట్. మైకేల్ జాక్సన్ అంత రిచ్ పర్సన్ నాకు ఎవడో కనపడలేదు. నేను జాగ్రత్తగా చూశాను. ఒక క్యూరియాసిటీతో కౌతూహలం హిమే పరం కౌతూహలం హిమే అన్నాడు చూడండి కదా వాళ్ళలో, అలా చూశాను. హీఈస్ వెరీ 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 రిచ్ ఫెలో. ఆశ్చర్యం వేస్తుంది. వాడంత అన్హ్యాపీ పర్సన్ వాడే కనుకోలేదు. అతను ఐపీటీ, అతను అసూయపడాల్సిందే లేదు, ఎందుకంటే అతను చాలా అన్హ్యాపీ పర్సన్. అలా నెవర్ ల్యాండ్ పేరు, నెవర్ ల్యాండ్, ఆ పేరు చూడండి ఎలా ఉంది, నెవర్ ల్యాండ్. ఆ నెవర్ ల్యాండ్ 500 ఎకరాల స్థలంలో కట్టుకున్నాడు బిల్డింగ్. కాలిఫోర్నియా నడిబొడ్డున 500 ఎకరాల స్థలంలో బిల్డింగ్, మధ్యలో ఉంటుంది బిల్డింగ్. హెలిప్యాడ్ ఉంటుంది, వాడి ఓన్ హెలికాప్టర్ ఉంటుంది, బైప్లేన్ ఉంటుంది. తర్వాత ఆ బిల్డింగ్ వాడి సెంట్రల్ బిల్డింగ్, వాడి చుట్టూ నౌకర్లు చాకర్లు వాళ్ళ బిల్డింగ్లు కాకుండా సెంట్రల్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది. ఆ బిల్డింగ్ సకల భోగాలకి నిలయంగా ఉంటుంది. వాడిని కోర్టులో అరెస్ట్ చేసిన తర్వాత, బెయిల్ పిటిషన్ ఇచ్చిన తర్వాత, నెవర్లాండ్ నేను వెళ్ళను, ఆ బిల్డింగ్ చూస్తే నాకు దుఃఖమే కలుగుతుంది, నేను అక్కడికి వెళ్ళను అని లాస్ వేగస్ పోయి స్వీట్ ఒకటి అద్దెకి తీసుకుని దాంట్లో ఒక పెట్టాడు. కాబట్టి ఎనీవే, సో ఈ మృగతృష్ణిక ఆది శబ్దానికి ఇలాంటివి వేసుకోవచ్చు. నేను చెప్పేది అది మృగతృష్ణికాదవు సద్బుద్ధి. అది చూడడానికి సత్, దాంట్లో నీరున్నట్టు అనిపిస్తుంది. అనువృత్త అలా కంటిన్యూ అవుతుంది కూడా. సద్బుద్ధి నీరుంది అలా కంటిన్యూ అవుతుంది. ఎంతకాలం కంటిన్యూ అవుతుంది? అది వాడి వివేకాన్ని పెట్టుకుంది. వివేకహీనుడైతే చచ్చిపోయే వరకు కంటిన్యూ అవుతుంది. వివేకం గలవాడైతే కానీ చచ్చిపోయే ముందు మటుకు అది కొలాప్స్ అయిపోతుంది. స్వామి వివేకానంద బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మహాత్ములు ఒక్కొక్క మహాత్ముల్లో ఒక్కొక్క ఝలక్ మీకు కనపడుతుంది. ఆయన ఏమంటాడంటే, మనిషి ఇంకో కొంతసేపులో మరణిస్తున్నాడు అనగా, కొంతసేపు అంటే గంట కావచ్చు, రోజు కావచ్చు, వారం కావచ్చు, నెల కావచ్చు, వాట్ ఎవర్, పీరియడ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, సమ్ పీరియడ్ మరణిస్తున్నాడు అనగా షీ సీస్ ద ట్రూత్. ఏమిటంటే ట్రూత్, తాను 50 సంవత్సరాలు లేక 60 సంవత్సరాలు అంటే సుమారు 15 ఏటో 20 ఏటో యాక్టివ్ ఇండిపెండెంట్ మై ఓన్ లైఫ్ అని మొదలుపెట్టాడు అనుకోండి వీడు. సపోజ్ అంతవరకు తల్లిదండ్రుల అధీనంలో బతికినా ఇంకా 16 ఏటో 17 ఏటో మొదలు పెడతాడు, మై ఓన్ అని మొదలుపెట్టాడు. అక్కడ మొదలుపెట్టి వీడు బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు. వీడు బిల్డప్ చేసిన ప్రతిదీ కూలిపోతుంది, ప్రతిదీ వితౌట్ ఎక్సెప్షన్. మా గురువుగారు చచ్చిపోయే ముందు అన్నారు, ఏమిటోనాయి చదువుకున్న వేదం అంతా కూడా మర్చిపోతున్నాను నేను అన్నారు. 12 ఏళ్ళు వల్లించి 40 ఏళ్ళు పాఠం చెప్పిన వేదం అంతకంటే దగ్గర ఇంకేముంటుందండి? ఏదైనా మంత్రం మీకు వచ్చాను అనుకోండి, కానీ ఎనీథింగ్ బి నియరర్ టు యూ దాన్ దట్. మీకు శ్రద్ధ ఉంది, మీకు ప్రేమ ఉంది, మీకు చదువు అంటే ప్రేమ, మంత్రం అంటే ప్రేమ, ఆ మంత్రం మీలో భాగంగా ఉంటుంది, నేనులో భాగంగా ఉంటుంది. అంతకంటే దగ్గరది ఏదైనా ఉంటుందండి? ఇల్లు వాకిలి బంధువు వర్గం ఇవన్నీ అంతకంటే దూరంగా ఉండేవి, కానీ ఇంకా అంతకంటే దగ్గర ఇంకేం ఉండదు. అది కూడా పోతుంది, ఇంకేం మిగిలిందండి? సపోజ్ వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోని వాడు అనుకోండి, ఆత్మపూర్ణము అనే సత్యాన్ని వాడు గుర్తించలేదనుకోండి, అది ఒక పాసిబిలిటీగా వాడు తెలుసుకోలేదనుకోండి, కనీసం వాడికి ఏం మిగులుతుంది? జీరో మిగులుతుంది. అండ్ అవుట్ ఆఫ్ దట్ టోటల్ లాస్, ఇట్స్ ఎ టోటల్ లాస్.
హీ బికమ్స్ సాడ్, అట్టర్లీ సాడ్. అంతకంటే ఆ స్థితిని వర్ణించడానికి మరో పదం ఉండదు. అండ్ చిత్రం ఏంటంటే హీ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు సాడ్ అయితే, ఇప్పుడు ఆరోగ్యం బాగోలేక సాడ్ అయ్యాడు అనుకోండి, సాడ్ అయితే కూర్చుంటే లాభం ఏమిటండి, పలానా నేను ఆటో చేసుకుని డాక్టర్ దగ్గరికి పోయి ఏదో చేసుకుని రావచ్చు. యూ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. తగ్గిందో మారిందో సంథింగ్ యూ డూ. చేస్తుంటే అది ఒక రకమైన బలం వస్తుంది. ఇక్కడ హీ జస్ట్ కాన్ డూ ఎనీథింగ్. కొడుకుని ఏమో ఇలా రాని పిలుస్తాడు, వాడు అంటాడు డాడ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అంటాడు. హీఈస్ గాన్, అయిపోయిందంటే. వీడు ఈ కొడుకునన్న వాడిని వీడు 30 ఏళ్ళు అలా బిల్డప్ చేసుకొచ్చాడు. ఓవర్. అండ్ హీ నోస్ ఇట్. ఓ, ఇట్ ఈస్ గాన్. అండ్ అదే మంచి బలంగా ఉన్నాడు అనుకోండి, రే ఎటు అలా మాట్లాడుతున్నావు అని కోపడం ఏదో చేస్తాడు, లేకపోతే నా ఆస్తిలోనికి వాటా ఇవ్వడం ఏదో అంటాడు. అది చేయగలిగింది అంతే కదా, ఇంకంతగా ఏం చేస్తాడు. ఇంకప్పుడు ఆస్తి కూడా ఉండదు కదా, హీఈస్ హెల్ప్లెస్. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ తండ్రి కొడుకు సంబంధం ఇది మిథ్యా అని వాడికి. అదే అక్కడ మృగతృష్ణిక అంటే అది సద్బుద్ధి అనువృత్త, అలా అలా అనువృత్తం అవుతుంది. కానీ ప్రమాణ నిరూపణ అంతే. ప్రమాణం అంటే శబ్ద ప్రమాణం, టీచింగ్ని ప్రమాణం అంటారు. ఈ ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని నిరూపించాలి. ఇజ్ ఇట్ ట్రూ? తండ్రి కొడుకు ఇజ్ ఇట్ ట్రూ? ధనము ఓనర్ అండ్ నేను నా ధనము, ఇజ్ ఇట్ ట్రూ? అంత అసందర్భపు తప్పు మాట అదే కానీ ఒకట్లేదు, నిజంగానే చెప్తున్నా. సో ఇజ్ ఇట్ ట్రూ? ఈ డబ్బు తీసుకుని రోడ్డు మీద మారేసుకోకలేదు, డబ్బు వాడేటప్పుడు వచ్చేవాడికి అక్కర్లేదు. బట్ హీ షుడ్ నో ది ట్రూత్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ప్రమాణ నిరూపణ అంటే విచ్ఛిద్యతే. వాడికి తెలుస్తుంది, ఓహో ఇదంతా కూడా మృగతృష్ణిక, ఇదంతా ఎండమావులు, దీంట్లో సారం లేదు అని తెలుసుకుంటాడు. తెలుసుకున్నాడు అనుకోండి, అది వాడి చుట్టూ కొలాప్స్ అవుతోంది అనుకోండి, వాడు బాధపడతాడా? బాధపడతాడు. అసలు వాడి చుట్టూ కొలాప్స్ అవ్వడానికి వాడు అక్కడ ఉండి కొలాప్స్ అయ్యేదా కదా అలా చూసుకుంటుంటాడు అనుకుంటున్నారేమే. వివేకవంతుడు అలా చేయడు. వివేకవంతుడు ఈశ్వర ధ్యానంలో ఉంటాడు. వాడు ఇదేమైంది అదేమైంది, వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదేమి ఉండదు. వివేకవంతులు ఈశ్వర ధ్యానంలో ఉంటారు, ఈశ్వరుని ధ్యానిస్తారు, అయితే ఆత్మనిష్టలో ఉంటారు. బికాస్ దే నో దట్ దిస్ ఈజ్ ఆల్ మిథికల్, దెర్ ఈజ్ నో రియాలిటీ టు దట్ అని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మృగతృష్ణిక నిరూపిస్తే, ప్రమాణంతో నిరూపిస్తే, దాన్ని పరిశీలిస్తే, జాగ్రత్తగా పరిశీలిస్తే అది మిథ్యా తెలిసిపోయినట్టుగా తెలిసిపోతుంది. వెంటనే అది ఏమవుతుందో ఆయన అంటారు, సరస్యా అంతః అంటారు. దట్ ఈజ్ ఇట్స్ ఎండ్. మీరు పాము ఎప్పుడు ఎండ్ అవుతుందండి? త్రాడులో పాము చూస్తున్నారు, ఆ పాముకి నాశం ఎప్పుడు? అరే అది పాము కాదురా త్రాడు అంతే, అదే ఆ పాముకి నాశనం. అరే అది మృగతృష్ణికయా, అది నీరు కాదు అంటే, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. సతస్యా అంతః. ఇంకా తర్వాత అది ఉండదు. అయితే ఇది దృష్టాంతం. తథా ఇమే దేహాః స్వప్నమాయా దేహాదివత్ చ అంతవంతః. అది దృష్టాంతం, మృగతృష్ణిక దృష్టాంతం. అదేవిధంగా దార్ష్టాంతికం ఏమిటో తెలుసిన, ఇమే దేహ, అది దార్ష్టాంతికం. ఈ మృగతృష్ణిక ఎట్టిదో ఈ దేహములు అట్టివి. ఇది దేహమని, ఈ దేహమే నేనని, ఈ దేహము నాది అని, ఇది నేను అని, ఇలాగ అజ్ఞానాన్ని మనం బాగా బలం చేసి కూర్చుంటామే, అది చాలా పొరపాటు. అది ఇది దేహము అనేది, ఇక్కడ దేహం అనేది అంటూ ఏమీ లేదు. అది వాస్తవంగా మృగతృష్ణ వంటిదే. అక్కడ దేహం అని మీకు అనిపిస్తుంది తప్పిస్తే, ఈ దేహం అనేది కొంచెం కాన్సెప్ట్ కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. జాగ్రత్తగా సూక్ష్మంగా పరిశీలించాలి. చాలామంది ఆఖరికి కొంతమంది వేదాంతం పాఠం చెప్పి వాళ్ళు కూడా భ్రమపడుతూ ఉంటారు. పాఠం వినేవాడి మాట దేవుడు అరుగు, చెప్పేవాళ్ళు కూడా భ్రమపడతారు. ఏమిటంటే అది దేహం అనేది ఉన్నట్లు అనిపిస్తుంది తప్పిస్తే ఉన్నది కాదు. ఇప్పుడు మరి అక్కడ చెప్తున్నది అదేగా, మృగతృష్ణిక అనేది ఉన్నట్లు అనిపిస్తుంది తప్పిస్తే ఉండేది కాదు, అనువృత్తం అవుతుంది కూడా. మీరు ఒక గంట సేపు మృగతృష్ణిక నీరని మీరు అనుకుంటే అది సత్యం అవుతుందా? అయితే మరొకడు 100 సంవత్సరాలు అనుకున్నాడు అది మృగతృష్ణికని నీరని, అప్పుడు సత్యం అవుతుందా? అది ఎంచుకున్నాడు. పరిస్థితులు ఏమైనా మార్పు ఉందా? ఏమీ లేదు. ఎందుకంటే అది ఎప్పుడూ అసత్యమే. 100 సంవత్సరాలు మీరు భ్రమపడ్డా అసత్యమే. అది 1 నిమిషం భ్రమపడ్డా ఈక్వల్లీ అసత్యం. 1 నిమిషమే భ్రమపడ్డారు కాబట్టి లెస్ అసత్యం అని అలాగేం కాదు. కాబట్టి దేహము అనే దాని గురించి మీకు నేను మాట చెప్తాను, మీరు ఆలోచించండి. దేహాన్ని మీరు ఆలోచించుకుంటే సమాధానం చెప్తాను. మనిషి బొమ్మ అనుకుంటేనే మనిషి బొమ్మ అవుతుంది. స్వతహాగా ఏమిటిది? రాయి. మీరు మనిషి బొమ్మ అనుకుంటేనే
మనిషి బొమ్మ అవుతుంది, లేకపోతే రాయి. మీరు బొమ్మ అనుకుంటేనే బొమ్మ అవుతుంది, మనిషి తీసే, లేకపోతే అదేమిటి. ఇప్పుడు ప్లాస్టిక్ బొమ్మ ఉంటుంది, మీరు బొమ్మ అనుకుంటే బొమ్మ అవుతుంది, లేకపోతే ప్లాస్టిక్. ఇది దేహం అనుకుంటేనే దేహం అవుతుంది, లేకపోతే పంచభూతం. అది సంగతి. కాబట్టి దేహం అనేది దేహం అనుకున్నప్పుడే ఉంటుంది, దేహం అనుకోనప్పుడు ఉండదు. అంచేత ఫుట్బాల్ ఆడేవాడికి ఫుట్బాల్ ఆడే టైంలో దేహం ఉండదు, సినిమా చూసేవాడికి సినిమా చూసే టైంలో దేహం ఉండదు, పుస్తకం చదువుతున్న వాడికి దేహం ఉండదు, ఆ జ్ఞానమే ఉండదు. నిద్రలో దేహం ఉండదు, ధ్యానంలో దేహం ఉండదు, స్వప్నంలో దేహం ఉందనుకోండి, స్వప్న దేహవత్. అది ఎంతసేపు ఉంటుంది ఆ దేహం? స్వప్నం ఉన్నంతసేపు ఉంటుంది. ఏమండి, మాయాదేహం అంటే ఐంద్రజాలికుడు ఇంద్రజాలంతో దేహాన్ని స్టేజ్ మీద చూపిస్తాడు, అది ఎంతసేపు ఉంటుంది? ఇంద్రజాలము ఉన్నంతసేపు ఉంటుంది. ఇది శంకరుల మాయా అంటే ఇంద్రజాలం. శంకరులు కేరళ అయిన కేరళలో ఈ రకమైన ట్రిక్స్ అవి ఎక్కువగా, అసలు ఈ సర్కస్లు ఇంద్రజాలం అంతా కేరళ నుంచే ఇంపోర్ట్ అయింది, అదే మిగతా చోటకు వచ్చింది అని అంటాం. సరే, తర్వాత ఈ శంకరుల యొక్క మాయా స్థానంలో, ఇంద్రజాలం స్థానంలో సినిమా పెట్టచ్చు. సినిమా తెర మీద మీ అభిమాన హీరో ఎప్పుడు ఉంటాడు? మీ అభిమాన హీరో అని మీరు అనుకున్నప్పుడే ఉంటాడు. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. సినిమా వేస్తున్నారు, హాల్లో ఒక్కడు కూడా లేడు, అలా ఉంటుంది, అలా ఉంటుంది. అది ఎక్కడ మీరు అడిగితే ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు యూఎస్లో అక్కడ థియేటర్ ఉంటుంది, ప్రాజెక్టర్కి కంప్యూటర్ ఆపరేటెడ్, దానికి వాడు ఫీడ్ చేసేసి వెళ్ళిపోతాడు. 6కి మొదలుపెట్టి అది వేసేస్తుంది, అది వేసేస్తుంది, ఓ స్విచ్ ఆన్ అవుతుంది, వేసేస్తుంది. టికెట్లు అమ్మేవాడు ఒకడు ఉంటాడు, వాడు మొత్తం 10 థియేటర్స్ కలిపి ఒక్కటే టికెట్లు అమ్ముతాడు. ఒక పర్టికులర్ థియేటర్ కావాలి, ఎవళ్ళు కోరుకోలేదనుకోండి, అలా ఉంటుంది. అది అది వెళ్ళి ఆఫ్ చేయరు ఎవళ్ళు, అది వేసేస్తుందంటే. సో అలాంటి ఒక సిచ్యువేషన్, థియేటర్లో సినిమా బొమ్మ పడిపోతుంది, సినిమా చూసేవాడు ఎవడూ లేడు. అప్పుడు ఆ సినిమా తెర మీద మీరు ఆలోచించి చెప్పాలి, ఆ సినిమా తెర మీద హీరో హీరోయిన్ ఉంటారా? ఉండరు, ఉండరు. ఎందుకో తెలుసునా? అది హీరో హీరోయిన్ అనుకునేవాడు ఎవడు లేడు కనుక. దేహం అనేది దేహభావం ఉన్నప్పుడే ఉంటుంది, లేనప్పుడు లేదు. అంటే అర్థం ఏంటి? అది మృగతృష్ణికం అంటే. అంచేతనే చచ్చిపోయినప్పుడు ఈ సత్యం బాగా దృఢంగా తెలుస్తుంది, మరణించే టైంలో తెలుస్తుంది. కానీ మరణించే టైంలో తెలిస్తే దుఃఖాన్ని కలిగిస్తుంది, జీవించి ఉండగా తెలుసుకుంటే వీడు బంధ విముక్తుడు అవుతాడు. అంతే, మరణించేప్పుడు తెలుస్తుంది, ధనం వ్యర్థమో అప్పుడు తెలుస్తుంది, లాభం లేదు. బంధువులు ఈ ప్రేమలో ఆసక్తులు ఇవన్నీ అశాశ్వతమో అని తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది, లాభం లేదు. దానికి ముందు తెలుసుకుంటే అంతా లాభం ఉంది. అంటే వీళ్ళందరూ ఇంట్లోంచి వెళ్ళిపోతారని కాదు, ఎవరు ఉండాల్సిన చోట వాళ్ళు ఉంటారు, అందరూ సుఖంగా ఉంటారు, ఇంకా ఎక్కువ సుఖంగా ఉంటారు కూడా. వీడి ఆసక్తి తగ్గితే కొంత వాళ్ళు సుఖపడతారు. సో ఈ విధంగా స్వప్న మాయాది దేహవత అంతవంత, ఈ దేహముల యొక్క పరిస్థితి. అక్కడ ఆపేయకూడదు పాఠం, నిత్యతత్వం ఒక్కడ అందాం. నిత్యస్య శరీరిణ శరీరవత అనాశిన అప్రమేయస్య ఆత్మనః అంతవంత ఇది ఉక్తాః వివేకిభిః ఇత్యర్థః. ఈ దేహము దేహి, ఇది నశించేది, అది నశించదు అని చెప్పేది ఎవళ్ళండి? సంసారం చెప్తారండి ఈ మాటలు. వివేకిభిః ఉక్తా, ఈ వివేకమును దర్శించే మహాత్ములు చెప్తారు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఈ ఆత్మ ఉన్నదే ఆత్మనః అంతవంతః, ఈ ఆత్మకి ప్రకటమయ్యే స్థానములు ఇవన్నీ కూడా ఉపాధులు, అవి నశిస్తాయి కానీ ఆత్మ నశించేది కాదు. శరీరిణ శరీరవత ఆత్మన, శరీరీ ఈ అన్నది వత్ కలది అనే అర్థంలో వచ్చింది. సో శరీరవత, శరీరము కలది ఆత్మ అంటే శరీరమునందు ప్రకటమవుతున్నది. అటువంటి ఆత్మ అది అనాశిన. దేహము నశించేదే కానీ ఆత్మ నశించేది కాదు. అనాశిన. ఎందుకు నశించదు? దృశ్యము కాదు, దృశ్యము కాదు. దృశ్యం నశిస్తుంది, సాక్షి నశించదండి. సాక్షికి నాశం ఉండదు. ఎందుకంటే సాక్షి అంటే కోర్టులో సాక్షి కాదండి, ఇక్కడ ఉండే సాక్షి. సో సాక్షి నశించింది అనుకోండి, సాక్షి నశించింది అనే సంగతి నిర్ధారించాలంటే ఆ సాక్షి యొక్క నాశాన్ని చూసి వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా. ఆ చూసి వాళ్ళు మళ్ళీ అది అసలు సాక్షి అదే అవుతుంది, ఇది సాక్షి కాదు. కాబట్టి ఆ విధంగా సాక్షికి నాశం ఉండదు, ఆత్మ సాక్షి రూపంగా ఉంటుంది. సో ఈ దేహం కూలిపోయినప్పుడు సాక్షి రూపంగా
ఆత్మతత్వం దర్శిస్తూనే ఉంటాడు. వీటికి తెలుస్తూనే ఉంటుంది తన దేహము. ఇప్పుడు నాకు అనారోగ్యంగా ఉందని తెలుస్తుందా తెలీదా? లేకపోతే ఇంకా పైవాడు వచ్చి చెప్పాలా? ఇప్పుడు గుండె నొప్పి, గుండెకి అనారోగ్యంగా ఉందని ఈసీజీ తీసాక తెలుస్తుందా, లేకపోతే వీడికి ముందే తెలుస్తుందా? అది సంగతి. కాబట్టి డయాగ్నాస్టిక్ సెంటర్కి వెళ్తే తెలియదు అనారోగ్యం, మనకి తెలుస్తుందండి. బాడీ ఈస్ ది బెస్ట్ డయాగ్నాస్టిక్ టూల్. యూ బిలీవ్, యూ 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 హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ బాడీ. యు ఫీల్ హెల్దీ, యు ఆర్ హెల్దీ. మీరు హెల్దీగా ఉన్నారా? ఉన్నాము. అసలు హెల్త్ చెకప్ అని మీరు మొదలుపెట్టారనుకోండి, హెల్త్ చెకప్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుందా, ప్రాబ్లం లేనట్టు అనిపిస్తుందా? ఉన్నట్టనే అనిపిస్తుంది. హెల్త్ చెకప్ చేయడానికి ముందు బాగానే ఉంటాడు. హెల్త్ చెకప్ చేసిన తర్వాత నాకు అనారోగ్యం ఉంది అని అనుకుంటాడు. దీనికి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్కి మీరు అపవాదం చెప్పొద్దు. కాదండి వాడికి ఏదో ఉంది, అది వాడికి తెలియలేదు, అంతకుముందు కూడా ఉంది, ఇలాంటిది మీరు చెప్పొద్దు. అది మీరు చెప్పొద్దు దయచేసి. మీరు ఆలోచించండి దీని గురించి. ఎందుకంటే మేము వేదాంతం సాక్షి దర్శించే వరకు ఉన్నట్లు లెక్క కాదు, అది దాని సంగతి. కాబట్టి ఇప్పుడు గుండె 72 సార్లు కొట్టుకోవాలనుకోండి, 60 సార్లు కొట్టుకుంటుంది, వాడు హాయిగా ఉన్నాడు, ఏమిటి సమస్య? ఏంటి నీకు 72 ముఖ్యమా, హాయిగా ఉండడం ముఖ్యమా? కాబట్టి వాడు ఏ కారణం చేతనైనా హాయిగా లేకపోతే అప్పుడు సమస్య అది. కాబట్టి ఊరికే షార్ప్లు, అంకెలు వాటి మీద అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. యూ బిలీవ్ ఇన్ యువర్ బాడీ, వాట్ ఇట్ సేస్. ఈజ్ ఇట్ క్రయింగ్ ఫర్ హెల్ప్? దెన్ తప్పనిసరిగా దాన్ని యూ టేక్ కేర్. అలా కాకుండా ఆయన ఓకే అనే స్థితిలో బాడీ ఉంటే, నువ్వు ఓకే అంటున్నావు కానీ ఓకే అయ్యి ఉండవు, లెట్ మీ చెక్ అని అలా మొదలెడితే అది ఇంట్రెస్ట్ అని వాళ్ళు తర్వాత నేను లిస్ట్ వేశాను. 3 నెలలు చెక్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది, 6 నెలలకు చెక్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది, నెలకు చెక్ చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది, సంవత్సరానికి చెక్ చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఇలాంటివి 22 ఉన్నాయి. వీటినన్నింటినీ జాగ్రత్తగా ప్రతిదాన్ని ఆయా పీరియడ్లో చెక్ చేసుకుంటే మీరు రోజు ఏదో ఒకటి ఉంటుంది. ఏమీ లేకపోతే డెంటిస్ట్ అపాయింట్మెంట్ అయినా ఉంటుంది ఆఖరికి ఫైనల్గా. కాబట్టి ఈ పిచ్చిలో పడకూడదు. దేహానికి అనారోగ్యం చేస్తే మందు వేసుకుంటాం. మీరు మందు వేసినా మందు వేయకపోయినా అది కూలిపోయేది, అది శాశ్వతం కాదు, అది మిథ్య, అది మాయానగరము, అది బొమ్మది. ఆ సత్యాన్ని దర్శించి ఆత్మనిష్ఠులుగా ఉండాలి కానీ దేహాన్ని పరిరక్షించే ప్రయత్నం చేయకూడదు. ఈ దేహం మన యొక్క సాధనకు అడ్డు రాకూడదు. అందుకోసం ఆరోగ్యం అవసరం. అంతేగాని ఆరోగ్యం వల్ల వీడు మోక్షాన్ని పొందుతాడని మాత్రం కాదు. కమ్ బ్యాక్. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.